గోదావరితో పాటు ఇతర నదుల్లో కాలుష్య నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో 2 రోజుల పాటు పర్యటించి పుష్కరాల సమయానికి గోదావరిలో కాలుష్య నివారణ చర్యలు జరగాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ కాలుష్యం జరుగుతుందో గుర్తించాలన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసేందుకు 6 జిల్లాల అధికారులతో ఇంటిగ్రేటెడ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ టాస్క్ ఫోర్స్ కు అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్ గా వ్యవహరిస్తారు. పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు, దేవాదాయ శాఖ కమిషనర్లు, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ సీఈఓ, జలవనరులు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ ఆఫ్ చీఫ్లు, మిషన్ క్లీన్ కృష్ణా గోదావరి డైరెక్టర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీని సభ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ ప్రతి 2 వారాలకు ఒకసారి సమావేశమై అప్పటి వరకు గుర్తించిన కాలుష్యకారక ప్రాంతాలు తీసుకున్న చర్యలపై సమీక్షించాలని ఆదేశించారు. నదుల్లో కాలుష్య నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్షించి చాలా వరకు కూడా ఒక రకంగా ఇది చేస్తారంటే మనం ఏదైనా కూడా డిపిఆర్లో కూడా ఇంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది కరెక్ట్గా లేదు. ఇదంతా కరెక్ట్గా ఉంటేనే కూడా నేను కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ ముందు కూడా నేను ఉంచి దీనికి సంబంధించి కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం ఏమీ చేయకుండా కూడా పెట్టలేమంటూ కూడా ఒకంత అధికారులపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ ఇన్పుట్ నవీన్ అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కూడా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వ్యర్థాలను వదిలి గోదావరి నదిని కలుషితం చేస్తున్నారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గోదావరి పుష్కరాలు ఏదైతే 2027లో గోదావరి పుష్కరాలు వస్తుంది, ఇంకా సంవత్సరం లోపే గోదావరి పుష్కరాలు ఉన్న నేపథ్యంలో గోదావరి స్నానాలు ఆచరించడానికి, పుణ్యస్నానాలు ఆచరించడానికి అనేక మంది భక్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా ఇక్కడ ఏపీకి చేరుకుంటూ పూర్తి స్థాయిలో గోదావరి స్నానాలు ఆచరించే సమయంలో వాళ్ళు మురికి నీళ్లతో స్నానం చేస్తే ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా గోదావరి, పవిత్ర గోదావరిని పూర్తి స్థాయిలో కూడా కలుషితం చేస్తున్నారని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమల నుంచి వచ్చినటువంటి వ్యర్థాలతో పాటు ఆ వేస్టేజ్ వాటర్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ గోదావరి నదిలో అనుసంధానం చేస్తూ కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా దాన్ని అడ్డుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసి అవన్నీ కూడా పరిశీలించాడు. ఆంధ్ర పేపర్ మిల్లుకి సంబంధించిన వస్తున్నటువంటి వ్యర్థాలు కానీ అక్కడి నుంచి వస్తున్న రసాయనాలు మొత్తం కూడా గోదావరిలో కలుస్తున్నాయి. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గోదావరి ఎన్ని కిలోమీటర్లు ఉన్నా సరే, ఎక్కడ దాకా ఉన్నా సరే పూర్తి స్థాయిలో కూడా ఆ పరివాహక ప్రాంతాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ రక్షణ కల్పించాలి. గోదావరి నదిలో ఎక్కడ కూడా కలుషితం నీరు ఉండకూడదని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ఒక కమిటీ కూడా వేశారు. దీంట్లో మనం చూసుకోవచ్చు, టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన అటవీ శాఖతో పాటు పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించాలి. పూర్తి స్థాయిలో కూడా ప్రతిదీ కూడా 15 రోజులకు ఒకసారి పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ను కూడా ఎప్పటికప్పటికి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన రివ్యూ మీటింగ్లు పెట్టుకోవాలా, ఎక్కడెక్కడ కలుషిత నీరు కలుస్తుంది, ఎక్కడెక్కడ మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా డ్రైనేజ్ వాటర్ కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గోదావరిలో కలవకూడదు. కలిస్తే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. సో అది దేనికైనా మీరు రెడీ అని చెప్పేసి కూడా జీవో కూడా రెడీ చేశారు. సో దీన్ని ఏమైనా అడ్డుకుంటున్నారా, ఎవరైనా పొలిటికల్ లీడర్లు కానీ లేదా అధికారులు ఎవరైనా అడ్డు చెప్తున్నారా, అది నాకు చెప్పండి అని చెప్పేసి నేరుగా పవన్ కళ్యాణ్ నిన్న వ్యాఖ్యానించారు. ఎందుకంటే గోదావరి పరివాహక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా పర్యటన చేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా గోదావరి ఎక్కడ కూడా కలుషితం కాకుండా చూడాలి. ఎందుకంటే పుణ్యస్నానాలు చేయడానికి పుష్కరాలకు సంబంధించిన పుణ్యస్నానాలు చేయడానికి అనేక లక్షల మంది భక్తులు వస్తారు. సో వాళ్ళు ఈ మురికి నీళ్ళలో ఎట్లా మునుగుతారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే ఒక నమ్మకంతో ఒక సంబంధించిన పుష్కరాలు ఉంటాయి. ఈ పుష్కరాలు ఆ కలుషిత నీరుతోటి ఈ విధంగా ఇట్లా చేస్తే వ్యర్థాలతో వచ్చేటువంటి నీళ్లతోటి వాళ్ళు పుణ్యస్థానాలు ఏ విధంగా ఆచరించారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన నేరుగా చూడొచ్చు, ఆంధ్ర పేపర్ మిల్ సంబంధించి కొన్ని వ్యర్థాలతో పాటు ఇతర డ్రైనేజ్ వర్క్ మొత్తం కూడా గోదావరిలో కలిసినట్టు నేరుగా ఆయన 2 రోజుల పర్యటన చేసి చూసినట్టు పరిస్థితి ఇమ్మీడియట్ గా వాళ్ళపై యాక్షన్ తీసుకోవాలి. దానికి సంబంధించిన వ్యర్థాలు కానీ అక్కడ దానికి వస్తున్నటువంటి డ్రైనేజ్ వర్క్ మొత్తం కూడా మళ్లింపు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గోదావరిలో ఎక్కడ కూడా కలవద్దు. అంటే ఏదైతే గోదావరికి సంబంధించిన
పుష్కరాలు ఉంటే రాజమండ్రి ఇవే కాదు, పూర్తి స్థాయిలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం మొత్తం కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గోదావరి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా కూడా ఎక్కడ కూడా వ్యర్థాలు కలవనీయకుండా పవిత్రంగా గోదావరిని చూడాలని చెప్పేసి కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా ఆ విధంగా ఒక కమిటీ, టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా వేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా ఒక నివేదిక ఇవ్వాలి ప్రభుత్వానికి, ఎక్కడెక్కడ వాళ్ళు గుర్తించారు, ఎక్కడెక్కడ దాన్ని అదుపు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయిలో కూడా ఇంజనీరింగ్ విభాగం కానీ పూర్తిగా వాళ్ళకి కావాల్సినట్టు అన్ని ఎక్విప్మెంట్ సమకూరుస్తుంది. దానికి సంబంధించిన అందరూ అధికారులు కూడా ఉంటారు, ఇట్లా కలెక్టర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ దీన్ని స్టాప్ చేశారు, పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ దీని కలుషిత నీరు కలుస్తుంది, ఎక్కడెక్కడ వ్యర్థాలు దీన్ని పూర్తి స్థాయిలో గోదావరిలో విడుదలవుతుంది, ఇవన్నీ కూడా గుర్తించాలని చెప్పేసి కూడా ఆ కమిటీ, ఆ టాస్క్ ఫోర్స్ కమిటీ చూడాలి. ఇవన్నీ కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ కి నివేదిక ఇవ్వాలి, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యానించి దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా గోదావరి పవిత్ర గోదావరిగా ఉండాలని చెప్పేసి కూడా హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. హేమబిందు. రైట్, థ్యాంక్ యూ నవీన్.